నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్. మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి విదేశీ పర్యటన ఖరారైంది. అసలు ఎందుకు ఇప్పుడు మోదీ ఇంత తొందరగా ఈ విదేశీ పర్యటనను పెట్టుకున్నారు అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ విదేశీ పర్యటన ద్వారా మోడీ ఏం చేయబోతున్నారు, ప్రపంచ దేశాలకు ఎటువంటి సందేశం ఇవ్వబోతున్నారు అనేది కూడా ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. అయితే ఇక అసలు మనం ఫుల్ డీటెయిల్స్ను ఒకసారి చూస్తే, జూన్ 13 నుంచి 15 వరకు జరిగే G7 సమావేశాల కోసం మోదీ ఇటలీ వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. G7 సమావేశాలకు రావాల్సిందిగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఫోన్లో మోదీని ఆహ్వానించారట. దీంతోనే ప్రధాని మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇమీడియట్గా ఇటలీ వెళ్ళి ఆ G7 దేశాల సమ్మిట్లో పాల్గొనేందుకైతే పర్యటన ఖరారైనట్లుగా తెలుస్తుంది. 13 నుంచి 15 వరకు అంటే 2 రోజుల పాటు ఈ సమావేశాలు జరుగుతాయి. మోదీ ఇటలీలో ఈ 2 రోజులు పర్యటించనున్నారు. G7 సమావేశాలకు ఏ దేశాలు వస్తాయో ఆయా దేశాలతో భారత్కు సంబంధించిన మైత్రి, అదేవిధంగా విదేశీ వాణిజ్యానికి సంబంధించి కూడా మోదీ కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉన్నట్లు కూడా భావిస్తున్నారు. ఇక ఈ ఆహ్వానానికి మోదీ ఓకే చెప్పేశారట. తనను ఆహ్వానించినందుకు మెలోనీకి మోదీ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారని కూడా భారత విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత స్థితిగతులు, అంతర్జాతీయ వాణిజ్యం, వాతావరణ మార్పులు, రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, హమాస్ యుద్ధాల ప్రభావం తదితర అంశాలపై G7 సదస్సులో ప్రధానంగా చర్చించనున్నట్టు తెలుస్తుంది. సో మనకు కూడా తెలుసు ఏదైతే సమస్యలు ఉన్నాయో, ఒకవైపు యుద్ధాలు, మరోవైపు వాతావరణ పరిస్థితులు, మరోవైపు ప్రపంచ ఆర్థిక పరిస్థితులు కూడా దిగజారిపోతున్నాయి. భారత్ ఖచ్చితంగా ఈసారి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకైతే పావులు కదుపుతోంది. కరోనాతో ప్రపంచమంతా అతలాకుతలమైన భారత్ మాత్రం కొన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసుకోగలిగింది, ఆర్థికంగా పురోగతి సాధించగలిగింది. ఈ నేపథ్యంలోనే భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు బాటలు వేయడం కోసం ప్రధాని ఈ పర్యటనకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఒకసారి మనం G7 దేశాల గురించి తెలుసుకుంటే, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, అమెరికా G7 కూటమిలో సభ్య దేశాలుగా ఉన్నాయన్న విషయం మనకు తెలిసిందే. G7 సదస్సు స్వీడన్లో జరగబోతుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో మోదీ భేటీ అయ్యే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఒకసారి అక్కడ పరిణామాలు కూడా, అమెరికాలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఇటు ప్రధాని బాధ్యతలు చేపట్టిన తర్వాత బైడెన్తో మరోసారి భేటీ కాబోతున్నారు. అమెరికా, భారత్ మధ్య సంబంధించిన కూడా చాలా విషయాలు పెండింగ్లో ఉన్నాయి. ఈ విషయాలపై కూడా ఒక క్లారిటీ తెచ్చుకునేందుకు మోడీ ఈ వేదికను ఖచ్చితంగా ఉపయోగించుకుంటారు అంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. ఏది ఏమైనా ఇప్పుడు మోడీ ఒక ప్రపంచ స్థాయి నాయకుడిగా కనపడుతూ ఉన్నారు. ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ వైపు చూస్తూ ఉన్నాయి. ఏ చిన్న సమస్య వచ్చినా భారత్ వైపే ప్రపంచ దేశాలు చూసే పరిస్థితి అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో భారత్ ప్రపంచానికి ఒక దిక్సూచిగా, విశ్వగురువు అతి కొద్ది రోజుల్లోనే అవతరించనున్నది అనేది మాత్రం స్పష్టమవుతుంది. ఏ అవకాశం వచ్చినా, అంటే ప్రపంచం వేదికలపై ఏ అవకాశం వచ్చినా భారత్ అయితే సమర్థవంతంగా వినియోగించుకొని ముందుకు వెళ్తుంది. ఏదైతే మనం కలలుగన్నామో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించాలి అనేది అతి కొద్ది రోజుల్లోనే ఆ కోరిక నెరవేరాలని మనమందరం ఆశిద్దాం. ఇది ఇవాల్టి న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.